శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత 546వ పేజీలోని 546వ పేజీలోని 37వ అధ్యాయం 113వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వాణిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలో నిష్ఠత ధన్యం, వాని శ్రవణ ప్రభావం ధన్యం. వానిని మననం చేయడం వలన మన నిజస్వభావం ప్రకటమై సాయి చరణాలైన సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండో రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తర్వాత క్రీస్తు 1909వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజ అర్చనలు భజనలు మొదలయ్యాయి. 1909వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడి పూజార్చనలు భజనలు మొదలయ్యాయి. 118వి ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభించేస్తాను. సాయి దయ అనే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్ళే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మండపంలో భజన చేసేవారు. వెనుకవైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభా మండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు ఖంజరి మ్రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమృద్ధులు సూదంటూ రాయవలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకిని అలంకరించేవారు. ద్వారం వద్ద చిక్కగా ముస్తాబైన దండదారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలను కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు కొత్త బట్టలు ధరించి ఆభరణాలు అలంకరించుకునేవారు.